హాయ్ అండి. ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను. ఈరోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను. ఈ సైడ్‌కు చూసారా మనకి పట్టీ అనేది వేశాము. ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదండీ! అందుకోసమే ఈ మోడల్ అయితే సెలెక్ట్ చేశాననమాట. కస్టమర్ ఏం చెప్పలేదు. సో, మీకు నచ్చింది పెట్టేయండి అక్క అన్నారు. అందుకని ఈ మోడల్ సెలెక్ట్ చేశాను. రెండో సైడ్ వచ్చిన బార్డర్. ఇది పైపింగు ఇన్విజిబుల్ పైపింగు చాలా క్లియర్‌గా టిప్స్‌తో సహా షేర్ చేశానండి. షార్ట్ వీడియోస్‌లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మన షార్ట్ వీడియోని అయితే విజిట్ చేయండి. అయితే ఇక్కడొచ్చేసి అది ప్రిన్సెస్ కట్ అండి. ఈ ప్రిన్సెస్ కట్ ఎలాగైతే ఉందో సేమ్ యాజ్ టీజ్‌గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. కొంచెం గ్యాప్ ఇస్తూ అంటే కత్తెర పడేంత గ్యాప్ అనమాట. కట్ చేస్తాం కదా! ఇది ఎందుకు కట్ చేస్తామంటే ఒరిజినల్ క్లాత్, లైనింగ్ క్లాత్ మళ్ళీ జాయిన్ చేయకుండా ఉండటానికి ఒకేసారి పని అయిపోతదనమాట. అందుకని నేను ఇలా జాయిన్ చేస్తాను. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ రెండో సైడ్ కూడా అంతేనండి. ఈ రెండో సైడ్ కూడా సేమ్ అలాగే చేసేసుకోండి. ఇలా వీడియోలో చూపించినట్టు. ఇలా నీట్‌గా ఇలా కట్ చేసుకోండి. కట్ చేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని కూడా కట్ చేసేయండి. ఇప్పుడు మనం ఇక్కడ జాయిన్ చేయాలంటే ముందొచ్చేసి బార్డర్ జాయిన్ చేయాలి కదా! సో, ఇటువైపు నేను క్లోజ్ చేసేస్తున్నాను. క్లోజ్ చేసిన తర్వాత కొంచెం ఐరన్ చేసేసుకోండి. ఫినిషింగ్ అనేది నీట్‌గా ఉంటుంది. ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసేసేయండి. మీకు ఎంత పొడుగు కావాలో అంత. ఇది కూడా అయిపోయింది. రెండో సైడ్ కూడా అంతే. అవసరమైతే దీనికి క్యాన్వాస్ కూడా వేసుకోవచ్చు. అంటే కొంచెం మంచిగా నీట్‌గా రావాలంటే క్యాన్వాస్ వేసుకున్నా కూడా బాగుంటుందండి. నేనైతే వేయలేదు. నార్మల్‌గానే ఐరన్ చేసాను. ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేసాను. మనకి ఎటువైపుకి రావాలి? ఇటు రావాలన్నమాట. మనకి పళ్ళు వైపు కాకుండా ఇటువైపు. సో, ఇలా పెట్టేసుకుని ఇలాగా కొంచెం నీట్‌గా సదిరేసుకుని కార్నర్‌కే ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా. ఇక షేప్ అనేది రావాలన్నమాట సైడ్‌కి. అంతేనండి. ఇప్పుడు నీట్‌గా ఇలా కట్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే. ఇది అయిపోయింది. ఇప్పుడు రెండోది కూడా అంతేనండి. రెండో దానికి బార్డర్ ఏమి వేయక్కర్లేదు. ఇప్పుడు ఎలాగైతే కట్ చేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసేయండి. మనం ఎలాగైతే కట్ చేసామో సేమ్ అలాగే స్టిచ్చింగ్ అనేది చేసేసేయాలన్నమాట. ఇదంతా డబల్ స్టిచ్చింగ్ చేయాలి. చూసారా ఎంత బాగా వచ్చేసిందో. రెండో సైడ్ నార్మల్గానే కట్ చేసి కుట్టేసేయండి. ఇక్కడ మరి మనం అవసరం లేదు మనకి. ఇలా పెట్టిన తర్వాత పాదం ఇంచు డిఫరెన్స్ తోటి కుట్టుకుంటూ వెళ్ళాలి. సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి. ఇలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్చు. ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ కూడా వేసేసేయండి. ఈ మిడిల్ ఒక డాట్ వేసుకుంటే బాగుంటుందండి. నేను బొటిక్స్లో చూసానమాట. మిడిల్లో కూడా ఒక డాట్ అయితే వేస్తున్నారు. ఇలాగ రఫ్ ఇచ్చేసేయండి. అయిపోయింది ఇది కూడాని. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ నేనేం పైపింగ్ వేద్దాం అనుకున్నాను కానీ ఇంకేం వద్దన్నారు వాళ్ళు. పైపింగ్ కాకుండా నార్మల్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఉల్టా తిప్పేయటం అంతే, ఇంకేమీ లేదు. ఉల్టా తిప్పేసుకుని వెళ్ళిపోవాలి. స్ట్రైట్గా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోండి. తర్వాత మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని కార్నర్కి ఇంకొక స్టిచ్ వేసేయండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని అంతా కూడా నీట్గా కట్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే. ఇలా చక్కగా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోయి నీట్గా కట్ చేసుకోవాలి. అంతా కూడా అంతే. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే. మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి. ఈ సైడ్ కూడా అంతే. ఇలా స్ట్రైట్ కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి. ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి. హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా ఇచ్చేసేయండి. ఆర్మ్ లూజ్ దగ్గర ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు రెడీ అయిపోయింది ఇది కూడా. ఇప్పుడు వెనకాల నెక్కండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ ఉందో సేమ్ అదే విధంగా కటింగ్ చేయాలి. వెనకాల మార్కింగ్ ఎలా ఉందో అలాగా.
దీనికి క్యాన్వాస్ వేసేసాను. క్యాన్వాస్ వేసుకుని ఒక కుట్టు వేసేసుకోండి. ఇంకా గమ్ముతో ఐరన్ చేయకుండా అనమాట. అంటే దీనికి గమ్ము ఉంటుంది కదా, ఇంకా ఐరన్తో పని లేకుండా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇటు సైడ్ కూడా అంతే, ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. నేను ఇంకొక 1.5 ఇంచ్ వెడల్పుతోటి ఇంకో కుట్టు వేస్తున్నాను. ఇంకా ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా నీట్గా ఇలా కట్ చేసేసుకోండి. ఇటు సైడ్ కూడా అంతే. ఇక్కడ కూడా ఇలా నీట్గా ఇలా కట్ చేసేయండి. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని పెట్టుకుని తిప్పేసుకోవాలి. అవసరం అనుకుంటే దీన్ని కూడా ఇన్విజిబుల్ పైపింగ్ వేసుకోవచ్చు. ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని ఇక్కడ కూడా అంతే ఇలా పెట్టుకుని పాదం ఇంచి డిఫరెన్స్ తోటి కుట్టుకుంటూ వెళ్ళండి. ఇటు కూడా ఇలా పెట్టేసుకుని పాదం ఇంచి డిఫరెన్స్ తోటి కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇటు సైడ్ కూడా అంతేలాగా. ఇక్కడ కూడా నీట్గా కట్ చేసేయండి. చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి. ఇలా ఓపెన్ చేసేసేయండి మొత్తం చక్కగా. ఓపెన్ చేసేసుకుని ఇక్కడ ఏదైనా ఒక సూది సహాయంతో బయటకు లాగేయండి. ఇక్కడ కార్నర్కి ఒక కుట్టు వేసేసేయండి. ఇటు సైడ్ కూడా అంతే. ఇలా కార్నర్కి ఒక కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. ఇటు సైడ్ కూడా అంతేనండి. ఇలా మొత్తం నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేసేయండి, సరిపోతుంది. ఇలాగా ఇప్పుడు మనకి నడుము లూజ్ దగ్గర కరెక్ట్గా ఉండాలి. షోల్డర్కి తిన్నగా కుట్టు వేయాలి, సరిపోతుంది. ఇక్కడ చూడండి, నేను ఎడమ చేతి వైపు కాజా పట్టి, కుడి చేతి వైపుకి అయితే ఉక్సు పట్టి అయితే వేస్తున్నాను. ఇలా వీడియోలో చూపించినట్టు పైనుంచి కుట్టాలండి. ఉక్సు పట్టికి ఇలా డబల్ ఫోల్డింగ్ చేయండి. నెక్ వెడల్పు నేను 1.5 ఇంచులు అయితే తీసుకున్నాను. చూసారా ఎంత బాగా వచ్చేసిందో. ఇప్పుడు రెండోది కూడా అలాగే స్టిచ్ వేసుకుని షోల్డర్స్ని జాయిన్ చేసేసేయండి. ఇక్కడ కూడా అంతే, ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలాగా సరిపోతుంది. కొంచెం ఇక్కడ క్లాత్లా కనిపిస్తుంది కదా, కట్ చేసేయండి. ఇక్కడ కూడా అంతేనండి, ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఒక స్టిచ్ వేసేసేయండి. ఇలా నీట్గా కుట్టేసేయండి. ఇప్పుడు ముందుగా రెడీ చేసుకునే హ్యాండ్స్ని బ్యాక్ పార్ట్ వైపుకి, ఫ్రంట్ వైపుకి రావాలన్నమాట. ఇలాగా మళ్ళీ ఇటువైపు కూడా అంతే. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారు ఎంత బాగా వచ్చేసిందో. రెండోది కూడా అంతే. ఈ రెండోది కూడా సేమ్ కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి. మిడిల్లో పెట్టేసుకుని ఫస్ట్ వచ్చేసి మన వైపుకి, తర్వాత వచ్చేసి ఆపోజిట్లో అనమాట. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్, ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేసేయండి.
నేను ఇంకా నడుము దగ్గర పట్టి అతకలేదు. ఒక కుట్టు వేసిన తర్వాత అతుకుతాను. ఏమన్నా హైట్ దగ్గర అంటే కింద నడుము దగ్గర ఏమైనా ఎక్కువ తక్కువ వస్తే అడ్జస్ట్మెంట్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ హ్యాండ్ లూజు, తర్వాత ఆర్మ్ లూజు, ఆ తర్వాత వచ్చేసి నడుము దగ్గర లూజు. ఇక్కడ నడుము దగ్గర ఇలా స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇటు సైడ్ కూడా అంతేనండి. ఇలా కరెక్ట్గా వచ్చేస్తే నాకైతే ఈక్వల్గానే వచ్చేసింది. నాకు ఎక్కువ తక్కువ ఏం రాలేదు. రెండోది హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు అలా కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆర్మ్ లూజు ఇలా స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇక్కడ చూసారా కొంచెం ఎక్కువ తక్కువ వచ్చింది, అలాగా అడ్జస్ట్మెంట్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను పట్టి అతికేస్తున్నాను నడుము దగ్గర. డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత మళ్ళీ రెండోది కూడా అంతే. రెండోది కూడా సేమ్ అంతే. ఇది కూడా అయిపోయిందండి. ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా అంతే కరెక్ట్గా రఫ్ ఇచ్చేసేయండి. మళ్ళీ బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలా మొత్తానికి 3 స్టిచ్చెస్ వేసుకోవాలి. ఇలాగా తర్వాత ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ వేసేయండి. సైడ్కి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి. ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ రెండో సైడ్ కూడా అంతేనండి. రెండో సైడ్ కూడా సేమ్ అంతే. ఎల్బో హ్యాండ్స్ కాబట్టి హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఆర్మ్ లూజ్ వరకు షేప్ ఇచ్చేస్తే సరిపోతుంది. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే మాత్రం లైక్ చేయండి. కటింగ్ వీడియో కూడా పోస్ట్ చేశాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి.